వెల్కమ్ టు జిసిఆర్ కాలనీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మీ లిల్లీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వృక్షో రక్షతి రక్షితః అనే నానుడిని నిజం చేస్తూ మన జీసీఆర్ కాలనీలో పెద్ద ఎత్తున ప్రేమతో నాటిన మొక్కలని జాగ్రత్తగా పెంచి పెద్దవి చేసుకుంటే రాబోయే ఎండాకాలంలో ఆ మొక్కలే మనకు ఎండ వేడిమి తట్టుకునేలా చేస్తాయని, పక్షులకు ఆవాసాలు ఏర్పాటు చేసుకునేలా ఉంటుందని కాబట్టి ఈ ఆదివారం మనం నాటిన మొక్కల పరిరక్షణ చేసుకునే విధంగా శ్రమదాన కార్యక్రమాలు చేపట్టాలని జీసీఆర్ కాలనీ జనరల్ సెక్రటరీ సిద్ధాబత్తుని హరికృష్ణ కుమార్ పిలుపునిచ్చారు. జీసీఆర్ కాలనీ మిత్రులకు నమస్కారములు. మనందరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన కాలనీలో మొక్కలు ఏర్పాటు చేసుకున్నాము. మనందరం ఇక్కడ ఒక కుటుంబంగా ఎప్పుడైతే ఏర్పడ్డామో రాబోయే రోజుల్లో మన జీసీఆర్ కాలనీలో కనీసం 5 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గించుకునే విధంగా మనం ఇక్కడ మొక్కలు ఏర్పాటు చేసుకున్నాము. వృక్షో రక్షితి రక్షితః అని ఆ మాటని మనం ఓన్ చేసుకుంటూ ఈ రోజున మన కాలనీలో మొక్కలు ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక మొక్క ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ రోజున మనం ఏర్పాటు చేసిన మొక్కలు దాదాపు 95% మొక్కలు బ్రతికి ఈ రోజున ఏపుగా పెరగడం అనేది చాలా గొప్ప విషయం మనం భావిస్తున్నాము. మనకి ఈ వర్షాకాలంలో తరచుగా కలుపు ఎక్కువ వస్తుంది మొక్కల్లో. ఈ కలుపుని మనం నివారించుకోవడం కోసం మన కాలనీ తరపు నుంచి మనందరం కూడా సమిష్టిగా సమైక్యంగా ఈ కలుపుని మనమే తొలగించుకునేలాగా మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో రేపు ఉదయం ఆదివారం రేపు ఉదయం 8 to 9 o'clock వరకు ఉదయం పూట, అదేవిధంగా సాయంత్రం 4 to 5 ఈ 2 టైంలు కూడా మనం కేటాయించాం కాబట్టి కుటుంబం నుంచి ఒకళ్ళ చొప్పున వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని మనకి ఈ కలుపు నివారణ అదేవిధంగా మొక్కలు ఏపుగా పెరగడం కోసం తగు చర్యలు చేపట్టడం కోసం ఈ ఏర్పాటు చేశాము. కాబట్టి మన కాలనీలో ప్రతి ఒక్కళ్ళు పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కోరుతున్నాము. థ్యాంక్ యూ, నమస్తే. భారీ వర్షాల కారణంగా మన జీసీఆర్ కాలనీ 10వ రోడ్లోని రోజ్ విల్లా ఎదురుగా ఏర్పాటు చేసుకున్న శ్రీరామనవమి పందిరి నేలకొరిగినది. కావున అక్కడ ఈరోజు మన జిసిఆర్ కాలనీవాసులు అయినటువంటి ఉప్పలపాటి శివరామరాజు, నేమాల శ్రీనివాస్, రావూరి మల్లేశ్వరరావు, శ్రీచంద్ర రమణ, లింగం శ్యామలరావు మరియు పైలా ఉమామహేశ్వరరావు పాల్గొని శ్రమదానం చేసి అక్కడ పేర్కొని ఉన్న చెత్తను తొలగించారు. స్థానిక సింగినగర్లోని బసవపునయ్య స్టేడియంలో ఈ ఆదివారం రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల మహాసభ జరగనున్నట్లు సింగనగర్ 1 మరియు 2 ఏరియాలకు సంబంధించిన రేషన్ డీలర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎర్ర నీరు వస్తే చాలు గోదావరి జిల్లా వాసులు పులసల కోసం ఎదురుచూస్తారు. యానాంలోని గోదావరికి ఎర్ర నీరు పోటెత్తడంతో మొదటి పులస చేప లభ్యమైంది. యానాంలో గోదావరి నదిపై చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 2 కేజీలు ఉన్న మొట్టమొదటి పులస వలకి చిక్కింది. యానాంకే చెందిన ఆకుల సత్యవతి ఈ పులసను 13,000 రూపాయలకు వేలంపాటలో అత్యధిక ధరతో దక్కించుకున్నారు. ఈ వార్త విన్న జీసీఆర్ కాలనీ ఆకుల రామ్మోహన్రావు వేలంపాటలో ఆకులవారు ఎక్కడా కూడా తగ్గేదేలే అని పుష్ప స్టైల్లో పేర్కొన్నారు. ఈరోజు మా గారాల తమ్ముడు, మా ముద్దుల బావ శ్రీ ఆరాధ్యుల ప్రణవేశ్వర లింగదేవర పుట్టినరోజు. కావున జిసిఆర్ కాలనీ న్యూస్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు అందించండి అంటూ శ్రీమతి మల్లిక, పిల్లలు సంహిత, మనోజ్ఞ ఇంకా అన్నలు గుండపు చంద్రశేఖర్, గున్న భవానీ శంకర్, ఉప్పలపాటి శివరామరాజు, ఆకుల రామ్మోహన్రావు, చలమచెర్ల శివాజీ, ఎంఎస్పి శ్రీనివాసరావు, రావూరి మల్లేశ్వరరావు అలాగే బావలు సిద్ధాబత్తుని హరికృష్ణ కుమార్, గద్దగూటి వేణుగోపాల్, దోమతోటి విజయసారథి, నరహరిశెట్టి శ్రీనివాసరావు మరియు పైలా ఉమామహేశ్వరరావు రాస్తున్నారు. మై డియర్ ప్రణవ్, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటుంది జిసిఆర్ కాలనీ న్యూస్. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి దీవాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. ఇప్పుడు జీసీఆర్ కాలనీ నుంచి ఆరాధ్యుల ప్రణవ్ కోసం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జీసీఆర్ కాలనీ వాసులు పంపిన వీడియో మీకోసం. జీసీఆర్ కాలనీ ఆర్గనైజ్ సెక్రటరీ సౌమ్యుడు, మృదు స్వభావి,
ఏ విషయానికైనా సరే చక్కటి విశ్లేషించేటువంటి మా తమ్ముడు ఆరాధ్యుల ప్రణవ్కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే బావా. జీసీఆర్ కాలనీ మిత్రులకు నమస్కారం. అందగాడు ఇప్పుడు కూడా ఆ మొహంలో చిరునవ్వు తప్ప నుంచి కోపం అంటే ఇప్పుడు చూడలేదు మేము. మృదుభాషి, మితభాషి, మందస్మిత భాషలో అయినటువంటి మా బావ ఆరాధ్యుల ప్రణమేశ్వర లింగదేవర ఆయనకి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా నా తరపున మా కుటుంబ సభ్యుల తరపు నుంచి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాము. వారికి ఆ పరమేశ్వరుడు అఖండ కరుణా కృపా కటాక్ష ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుడు మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ బావా, నమస్తే. స్నేహశ్రీలి, మృదు సుభావి ప్రణవ్ తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ ప్రణవ్, హ్యాపీ బర్త్డే టు యూ. తమ్ముడు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రణవ్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. హాయ్ ప్రణవ్ బాబా, హ్యాపీ బర్త్డే. మీరు ఎట్లాంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జి శ్రీనివాస్. మా ప్రణవ్ తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఆకుల రామ్మోహన్ రావు, జీసీఆర్ కాలనీ. హాయ్ బాబా, మా అందాల బావ ప్రణవ్ బావకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడూ చిరునవ్వులు చిందించే మా ప్రణవ్ బావకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బావగారు విజయసారథి. థ్యాంక్ యూ. హాయ్ ప్రణవ్ తమ్ముడు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ద డే. హాయ్ ప్రణవ్ బాబా, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జూలై 22, 2023 తేదీన శనివారం ఉదయం 6 గంటలకు మన జీసీఆర్ కాలనీ వాసులు నగరవనంకు వాకింగ్కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో గుండపు చంద్రశేఖర్, సిద్దాబత్తుని హరికృష్ణ కుమార్, గున్నా భవానీ శంకర్, కూచిభోట్ల మోహన్ దుర్గా కళాధర్, పుప్పలపాటి శివరామరాజు, రావూరి మల్లేశ్వరరావు, సింధే వీర వెంకటేశ్వరరావు, నేమాల శ్రీనివాస్, గుండపు జనార్దన్, చలంచర్ల శివాజీ, మచ్చా వెంకటరమణ, ఆకుల రామ్మోహన్ రావు, లింగం శ్యామలరావు, పైలా ఉమామహేశ్వరరావు, మచ్చా సుజాత, కూచిభోట్ల వైష్ణవి, నుదురుమాటి దుర్గా మురహరి మరియు ఈరోజు కొత్తగా త్రిబుల్ వర్మ, కూచిభోట్ల రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. హాయ్. That's all for today. Thank you for watching. I am signing off. Me